నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. డాక్టర్ నూకసాని బాలాజీ వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ఉన్నత విద్యను అభ్యసించారు. అనూహ్యంగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. విద్యార్థి నాయకుడిగా, బీసీ నేతగా, లెఫ్ట్ భావాలు పుణికిపుచ్చుకున్న నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రజాసేవ కోసం రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, వైసీపీలో పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే ఆయనకు సముచిత స్థానం దక్కింది. తన 3 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కొన్నారు. ఎన్నో పోరాటాలు చేశారు. మరెన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ముక్కుసూటి వైఖరితో ఎవ్వరికీ తలవంచని నైజం ఆయనది. ఈ రోజు మన ఆర్వీఆర్ టీవీ స్టూడియోకు ముఖ్య అతిథిగా విచ్చేశారు డాక్టర్ నూకసాని బాలాజీ గారు. నమస్కారం సార్. నమస్తే. ఈరోజు మీరు మీ టైం మా కోసం ఇచ్చి మా స్టూడియోకి రావడం మా అందరికీ కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. సో మీ పొలిటికల్ జర్నీ గురించి, అలాగే మీ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ముందుగా అసలు మీ పొలిటికల్ కెరియర్కి టర్నింగ్ పాయింట్ అంటే మీరు ఏం చెప్తారు? పొలిటికల్ టర్నింగ్ పాయింట్ అంటే నేను మొట్టమొదటిగా జడ్పీ చైర్మన్గా ఎన్నిక కావటం. ఎక్కడో ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలోని పుల్లల చెరువు మండలంలో జడ్పీటీసీగా పోటీ చేయటం. అక్కడ జడ్పీటీసీ నుంచి తర్వాత జడ్పీ చైర్మన్గా ఎదగటం ప్రధానమైన టర్నింగ్ పాయింట్. టర్నింగ్ పాయింట్. ఓకే. అయితే మీ జిల్లాలో పెట్టిన మీ కార్యాలయం ఏ విధంగా నడుస్తుంది అని అంటే ఇంకా కొనసాగుతుందా? ఎస్, అంటే ఇప్పుడు నేను అధ్యక్షుని కాదు కాబట్టి ఆటోమేటిక్గా నేను ఒక 5 years 2020 నుంచి 2025 దాకా తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేశాను. నేను అధ్యక్షుడిగా మొన్న డిసెంబర్కి నా పదవీ కాలం అయిన తర్వాత ఇంకొక కొత్త అధ్యక్షుని ఎన్నుకున్నారు కాబట్టి ఇది ఆ రోజుకున్నటువంటి పరిస్థితుల్లో అరేంజ్మెంట్ చేసుకున్నాం. కొత్తగా నూతనంగా ఒక జిల్లా పార్టీ కార్యాలయాన్ని స్టేట్ తెలుగుదేశం పార్టీ ప్రతి జిల్లాలో ఏర్పరిచే క్రమంలో కూడా ప్రకాశం జిల్లాలో కూడా ఒక కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతుంది. మీన్వైల్ వచ్చిన కొత్త అధ్యక్షుడు ఆయన కొంత వేరే కార్యాలయం ఏర్పాటు చేస్తున్నాడు. మేము ఉండింది కూడా అంతకుముందు ప్రైవేట్ బిల్డింగ్. సో నా టెన్యూర్ అయినాక అది అయిపోయింది. తర్వాత ఇంకొక కొత్త కార్యాలయం నుంచి వచ్చిన అధ్యక్షుడు కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాడు. సో ప్రస్తుతం ఎమ్మెల్యేలతో ఉన్న విభేదాలు ఏమైనా తొలగిపోయాయా సార్? సో ఏ రోజు విభేదాలు లేవు. ఫ్రాంక్ ఓపెన్లీ సెయింగ్. అంటే అవసరం లేదు. ప్రతిపక్ష టైంలో 2019 తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత 2020కి నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కరోనా టైంలో కావచ్చు, లేదా అప్పుడున్నటువంటి ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో అప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగా కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకపక్షంగా అసలు దెర్ ఇస్ నో డెమోక్రసీ, కంటెస్ట్ చేయడానికి అవకాశం లేని పరిస్థితులు. సో ఆ పరిస్థితుల్లో గ్రామాన పంచాయతీ ఎన్నికల్లో క్యాండిడేట్ నిలబెట్టించే క్రమంలో పనిచేశాను. ఒకటే నాకు పార్టీ ఏదైతే అవకాశం ఇచ్చిందో, ఓ బాధ్యత ఇచ్చిందో, ఆ బాధ్యతని మనస వాచ కర్మ పనిచేయటం, అది ఓన్లీ థింగ్ బిఫోర్ మీ. దానికి మించి నాకేముండదు. ఇచ్చిన డైరెక్షన్ ఏదైతే ఉందో పార్టీ ఇచ్చిన బాధ్యత పూర్తిగా నిర్వర్తించడం. ఆ క్రమంలో చేసే క్రమంలో ఎక్కడైనా చిన్న కానీ వ్యక్తిగతంగా అసలు నాకు భేదాభిప్రాయాలు, డిస్టర్బెన్స్ ఏ ఉండవు. పార్టీ ఇచ్చిన డైరెక్షన్ చేసే క్రమంలో కొద్దిమందికి నా వ్యవహార శైలి నచ్చకపోయినొచ్చేమో, కానీ ఎందుకంటే మీరు అడుగుతున్నారు కాబట్టి ఓపెన్గా చెప్పాలంటే ఎవరు మధ్య విభేదాలు లేవు. మేమందరం కూడా ప్రకాశం జిల్లాలో ప్రత్యేకించి ప్రతి నాయకుడు అందరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి నేను ఎలక్షన్లో కూడా మంచి రిజల్ట్ కూడా తీసుకొచ్చాం. సో దెర్ ఇస్ నో డిఫరెన్సెస్ విత్ ఎనీబడి. అది సో ఫార్. మీరు వైసీపీలో ఉన్నప్పుడు చాలా అవమానాలు జరిగాయి అని మేము విన్నాము. అందుకని ఆ పార్టీని మీరు విడిచి వేరే పార్టీకి వెళ్ళారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని స్వయంగా పిలవడం వల్ల వెళ్ళారా? అంటే ఒకటి, నేను వైసీపీ జిల్లా అధ్యక్షుడు కూడా పనిచేసాను, ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. పనిచేసాను, జిల్లా అధ్యక్షుడు అయ్యాను, జడ్పీ చైర్మన్ క్యాండిడేట్ అయ్యాను. బట్ అక్కడ ఏంటంటే డెమోక్రటిక్గా పనిచేయకూడదు. నేను వచ్చింది కొంచెం స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి. ఐ డిడ్ మై డాక్టరేట్ ఇన్ ఎకనామిక్స్. ఓ యూనివర్సిటీ లెక్చరర్గా పనిచేశాను. ఓ 25 సంవత్సరాల స్టూడెంట్ ఉద్యమాల్లో పనిచేశాను. హైలీ ఎడ్యుకేటెడ్గా ఉన్నాం. మేము ఎలిమెంట్ స్కూల్ డేస్ నుంచో హై స్కూల్ డేస్ నుంచి కూడా మా గ్రామాల్లో ఉండే రాజకీయ నేపథ్యంతో మాకు కొంచెం వామపక్ష భావజాలంతో మేము పెరుగుతూ వచ్చాం. సో వైసీపీ జిల్లా అధ్యక్షుడైన క్రమంలో పనిచేసే క్రమంలో నేను ఇందాక చెప్పాను కదా, బాస్ ఏది డైరెక్షన్స్ అది పనిచేయాలి. పార్టీ నిబంధన మేరకు నిబద్ధతగా పనిచేయాలి, అది మన కర్తవ్యం. కొంతమంది ఏం కోరుకుంటారంటే మనం ఏదో వాళ్ళకి చెంచాగరిగినో లేకపోతే వాళ్ళకి ఏదో ఒక స్పూన్ లాగా పనిచేయాలనుకుంటాను. అది నేను చేసేవాడిని కాదు. నేను పని చేయటం వరకు చేస్తాను. అధిష్టానం వరకు నాకు డైరెక్షన్ ఇస్తుంది. అధిష్టానికి ఒక గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత పార్టీ ఏమైనా చేసే క్రమంలో కొంత
డిస్టర్బెన్సెస్ ఉంటే ఉండొచ్చు. బట్ అయినా కూడా నేను ఏం చేస్తానంటే ఆ వ్యక్తిగతమైనటువంటి విభేదాలను పెట్టుకొని డిస్టర్బెన్స్గా పనిచేయను. నాకు ఇచ్చిన డైరెక్షన్ లేదా నేనేం చేయాలో అధ్యక్షుడు చేసే క్రమం చేశాను. ఆ క్రమంలో అక్కడ నా ఆత్మగౌరవానికి దెబ్బ తగిలిందనే ఉద్దేశంతో కొంత ఇబ్బందులు జరిగినాయి వాస్తవమే. జడ్పీ చైర్మన్గా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐ థింక్ ఇట్ ఇస్ 2015 వెన్ ఐ వాజ్ జడ్పీ చైర్మన్ ఒక ప్రకాశం జిల్లాకు వచ్చినప్పుడు ఒక అప్పటి మాజీ ఎంపీ ఆ రోజుకి ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేయబోతూ ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, సార్ బాలాజీ గారు అవసరం ఉంది, మనం పార్టీలో చేర్చుకుందాం. వెంటనే చంద్రబాబు నాయుడు గారు, బాలాజీ గారు మా పార్టీలోకి రండి అని. ఎస్ అన్న. బికాస్ నేను బేసికల్గా నా పాలిటిక్స్ స్టూడెంట్ ఉద్యమాలు అయిపోయిన తర్వాత 83 నుంచి కూడా నేను తెలుగుదేశంలో పనిచేశాను. మధ్యలో ఎక్కడో డివేషన్ అయ్యి వెళ్ళిన తప్ప తర్వాత తిరిగి నేను ఆయన పిలవటం, నేను ఏదైతే నా రాజకీయ నేపథ్యం విద్యార్థి కార్యక్రమాల తర్వాత స్టడీస్ అయిన తర్వాత అంటే అప్పటికే గ్రామాల్లో జరిగే రాజకీయాలు పాల్గొంటుండేవాడిని. ఓ ఫుల్ టైం పాలిటిక్స్ 94లో వచ్చి 94లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డమ్మీ అభ్యర్థిగా పోటీ చేశాను 94లో తెలుగుదేశం తరఫున. కాబట్టి ఐ కేమ్ బ్యాక్ టు మై హోమ్ అనమాట. నా సొంత ఇంటికి వచ్చినట్టుగా ఆయన పిలిచారు. తెలుగుదేశం మధ్యలో కొంత డీవియేషన్ జరిగాయి. ఎక్కడ డీవియేషన్ జరిగి నేను ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిచినప్పుడు ఎస్ అన్నాను తప్ప, సార్ నేను వస్తే ఏమి ఇస్తారు, నాకేం పదవి ఇస్తారు అని అడగల. ఆయన పిలిచాడు, ఎస్ అన్నాను, వచ్చాను. అయితే వచ్చిన దగ్గర నుంచి నాకు సముచిత ప్రాధాన్యత ఈ పార్టీ ఇస్తూనే వచ్చింది. ఆ రోజు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ అయిన, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేశారు, హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్గా చేశారు. సో నెక్స్ట్ మొన్న జిల్లా అధ్యక్షుడిగా, ఇవాళ వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా. అంటే నా గమనం 15 నుంచి ఈ పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు వచ్చి అన్కండిషనల్లీ ఎటువంటి మాట మాట్లాడకుండా ఆయన పిలిచారు, వచ్చాను. వారు కూడా అర్థం చేసుకొని నన్ను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు అలా వాళ్ళు చెప్పిన మేరకు ఈ పార్టీకి పనిచేస్తున్నాను. సో ఐఎమ్ హ్యాపీ. ఓకే. సో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మీరు కూడా చదువుకున్న కాలేజీలోనే మీ జూనియర్ ఆయన. సో అయినా కూడా రాజకీయంగా మిమ్మల్ని వైసీపీలో ఎందుకు టార్గెట్ చేశారు అనేది దానికి ఆన్సర్. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ బాగానే ఉందిలాగుంది. సో ఓకే, థ్యాంక్ యూ. అంటే కాలేజీలో నేను అప్పుడు స్టూడెంట్ లీడర్ని. అంటే ఆ రోజుకి పెద్ద పాపులర్గా ఉన్న ఓపెన్ చెప్పాలంటే. ఆయన అంతది కాదు ఆ రోజు. సరే, రాజకీయాల్లో ఒకరికి అవకాశాలు ఉంటాయి, ఒకరికి అవకాశాలు రావు. ఉండే నేపథ్యాలు కావచ్చు, లేకపోతే పైన ఉండేటువంటి ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు, వాళ్ళ బంధుత్వాలు ఇవన్నీ. సరే, విభేదాలు అంటే ఏమి లేవు. నేను చెప్పాను కదా, నా నేచర్ ఏంటంటే స్ట్రైట్గా పనిచేయటం. ఎవరన్నా కార్యకర్త నా దగ్గరికి వస్తే వెంటనే రెస్పాండ్ అవ్వటం. ఒక కలెక్టర్ గారు పోతాం, ఎస్పీ దగ్గర పోతాం, లేదా ఒక ఉద్యమం తీసుకోవాలంటే వెంటనే ఇది చేస్తాం. వీళ్ళు ఏం కోరుకుంటారంటే, సపోజ్ ఈ వెహికల్ సెక్షన్స్ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏదో లోబడి పనిచేయాలని కోరుకుంటారు. మనకి ఎందుకు ఇస్తారు? ఒక బీసీకి ఎందుకు పదవి ఇస్తారు? మీరు ఆ బీసీ వర్గాల నుంచి పార్టీకి కొంత స్ట్రెంగ్తన్ చేయమని. మనకి ఇచ్చిన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. వెహికల్ సెక్షన్స్ డౌన్ ట్రాడన్ పీపుల్ని కదిలించాలి. లేదా మనం ఇండిపెండెంట్గా చేస్తాం. నేను చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ ఉద్యమ నేపథ్యము, లెఫ్ట్ ఆర్గనైజేషన్లో పనిచేసాము, ఏదో చదువుకున్నాము డాక్టరేట్ దాకా, అనేక ఏదో ఉద్యోగాలు కూడా చేసాము. వచ్చిన తర్వాత జీ హుజూర్ అని నేను అనలేను కదా. దేర్ ఇస్ ద డిఫరెన్స్ అంతే. అవి కూడా పెద్ద ఇష్యూ కూడా కాదు. ఒకవేళ వాళ్ళ మనసులో ఏమన్నా, నేనైతే అవి పెద్దగా పట్టించుకొని పని చేయటం అవన్నీ ఉండేది కాదు. సరే, తర్వాత నాకు అక్కడ నచ్చలేదు. పార్టీకి ఏదైతే వెళ్ళిన తర్వాత ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలు నిజాయితీకి పనిచేయాలి. మనకి ఇష్టం లేదు పక్కకు రావాలి తప్ప ఆ పార్టీలో ఉండి గోతులు తవ్వకూడదు, ఆ పార్టీలో ఉండి పక్క చూపులు చూడకూడదు. కాదనుకున్న వచ్చేసేయాలి. సో దట్ ఆ ప్రత్యేక పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించారు. ఆ మేరకు నేను వెంటనే ఎస్ సార్ అన్నాను, వచ్చి పార్టీలో చేరాను. ఒక క్రమశిక్షణ అయిన సైనికుడిలాగా పనిచేశాను. ఎక్కడ మళ్ళీ సెకండ్ థాట్ లేదు, ఎక్కువ డీవియేషన్ లేదు. ఒకటే నాది, ముందు స్ట్రైట్ వెళ్ళటమే పని. సో ఆ క్రమంలో అంత లేకపోతే నేను అట్లా వచ్చినప్పుడు, నేను వచ్చిన వెంటనే స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్గా, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా, జిల్లా అధ్యక్షుడిగా, మళ్ళీ ఈరోజు జాతీయ ఉపాధ్యక్షుడికి ఇస్తారా? నాకేమి గాడ్ ఫాదర్ లేరు, లేకపోతే నేను లాబింగ్ చేయను. నేనేంది, నాకు ఈ పని చేయటమే నా పని. నాకు ఐ హ్యావ్ నో బిజినెస్, ఐ హ్యావ్ నో కాంట్రాక్ట్స్, ఐ నో అదర్ థింగ్స్, జస్ట్ ఓన్లీ టు వర్క్ ఫర్ ద పార్టీ, టు వర్క్ ఫర్ ద పీపుల్. ఇది గమనించారు కాబట్టి, కాకపోతే నాకెవరు గాడ్ ఫాదర్ అయినా అధిష్టానమైనగా అంత చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, వాళ్ళే.
సో మనం కూడా అందరితో కలిసి మేము పనిచేస్తున్నాం కాబట్టి లోకల్ నాయకత్వం మీరు ఇందాక నో డిఫరెన్స్ విత్ ఎనీబడి. ఇవాళ ఉండేటి మా ఎమ్మెల్యేలు కావచ్చు, మా పార్టీ నాయకత్వం కావచ్చు, ప్రకాశం జిల్లా, లేకపోతే నాకు జాతీయ ఉపాధ్యక్షుడు వస్తుందా వీళ్ళందరితో పేర్చుకుంటే. సో ఐ హ్యావ్ నో డిఫరెన్సెస్. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ డిఫరెన్సెస్ విత్ ఎనీబడి. సో సజావుగా అందరం స్నేహపూర్వకంగా పనిచేసుకుంటూ పోతున్నాం. ఓకే. అయితే సార్ మీరు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు చాలా అవమానాలను ఫేస్ చేశారు. అన్న అవమానాలు ఫేస్ చేస్తున్నప్పుడు అప్పుడు మీరు జగన్ గారికి ఎందుకు వివరించలేకపోయారు అని అంటే దానికి మీ ఆన్సర్ ఏంటి? అంటే కొన్ని అనవసరం సందర్భాలు. ఇప్పుడు వాళ్ళు ఆయన దగ్గర మనుషులు ఉంటారు, కొన్ని వినని దానికి ఎందుకు ఆరోపణలు చేయటం, లేకపోతే ఇవి చెప్పటం. కాదనుకున్నప్పుడు మన మనుగడ కుదరదనుకున్నప్పుడు, మనకు అవకాశాలు లేనప్పుడు, మనతో ఉండే మనలే వెన్నుపోటు పొడుస్తున్నప్పుడు మనం పక్కకు అంటే చెప్పడం అనవసరం అని అనిపించిందా? చెప్పలా. ఐ డోంట్ వాంట్ టు సే బికాస్ నథింగ్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ వుడ్ సే. నథింగ్ విల్ హ్యాపెన్. సో దట్ ఆ సందర్భంలో 2014లో వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం పరితపిస్తున్నారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ను ఒక అద్భుత రాష్ట్రంగా తయారు చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. రాజధాని లేని రాష్ట్రానికి ఒక అద్భుత రాజధాని కోసం 34,000 ఎకరాలు సేకరించాడు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ ఫర్ ది వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ బీసీస్ ఫ్రమ్ ది బిగినింగ్. ఎన్టీ రామారావు గారు ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ బీసీలకు అద్భుత అవకాశం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడ ఉండి అవమానాలు పొంది ఇబ్బందులు పడి రకరకాల కంటే కూడా కష్టకాలంలో చేస్తున్నాము. గౌరవ ముఖ్య చంద్రబాబు నాయుడు గారు ఆయనే బాలాజీ గారు మా పార్టీలోకి రమ్మని పిలిచినప్పుడు అది అంతే. నేను మోసం చేసినప్పుడు ఏం పదవి ఇస్తా, పదవుల కోసం అయితే అడగాల. ఐ డిడెంట్ ఆస్క్ ఎనీథింగ్. ఎస్ సార్ అన్నాను, వచ్చాను. తర్వాత క్రమంలో పార్టీ ఆర్గనైజేషన్లో ఇచ్చారు, తర్వాత కార్పొరేషన్ ఇచ్చారు, తర్వాత ఇంకొక మెంబర్ ఇచ్చారు. సో వారు ఒక అవకాశం ఇచ్చి పార్టీలో పనిచేయడానికి ఒక అవకాశం ఇచ్చినప్పుడు ప్రత్యేకించి ఈ వేకర్ సెక్షన్స్కి ఆత్మ గౌరవ ప్రతీక తెలుగుదేశం పార్టీ. నేను మొదటి నుంచి చెప్తాను, రాజకీయాలు నాకు అత్యంత మొదట కోరుకునేదంటే ఫస్ట్ మన ఆత్మగౌరవం, మన ఇండిపెండెన్స్, స్వేచ్ఛగా పనిచేయటం. స్వేచ్ఛగా పనిచేయలేనప్పుడు ప్రజలకు ఏం చేస్తాం? మనకున్నటువంటి అవకాశం ఏది ఇచ్చారో పని చేయడానికి కూడా మనకు స్వేచ్ఛ లేకపోతే ఒక పేదవాడు వస్తాడు, బలహీన వర్గాల వాడు వస్తాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నాకు జిల్లా అధ్యక్షుడు ఇచ్చి మళ్ళీ జాతీయ ఉపాధ్యక్షుడికి ఇచ్చారు? ఏం కోరుకున్నది చేస్తామని కదా. అది చేయడానికి నాకు స్కోప్ లేనప్పుడు వై షుడ్ ఐ ఉండటం ఎందుకు? సో అది కాదనుకున్నాం. నాకు మంచి ప్రాధాన్యత ఇచ్చే విధంగా నా ఆత్మగౌరవం ఏదైతే రాజకీయాల్లో కోరుకుంటూ వచ్చానో ఆత్మగౌరవం దక్కే పార్టీకి తిరిగి వచ్చాను కాబట్టి పని చేసుకుంటున్నాను. సో గతించిన దాన్ని అనేకంటే ఈరోజు ఈ 2014-15 వచ్చానంటే 12 ఇయర్స్ ఇంచుమించుగా 12 ఇయర్స్ నా గమనం అనేక పదవులను జాతీయ ఉపాధ్యక్షుడిగా అవకాశం ఇచ్చాడు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంటు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు. ఆయన టీంలో పనిచేసేటువంటి ఒక మహద్భాగ్యం కలిగింది, అదృష్టం కలిగింది, అవకాశం కలిగింది. స్వేచ్ఛగా నా మీద వాళ్ళకి ఎట్ట విశ్వాసం ఉంది. ఏ పని చేసినా మొన్న ఎన్నికల్లో నేను కూడా సీట్ ఎక్స్పెక్ట్ చేశాను. 5 ఏళ్ళలో కరోనా టైంలో కూడా పనిచేశాను, కరోనా కూడా తెచ్చుకున్నాను. లాస్ట్ బ్రీత్ వరకు పోయాము. బై గాడ్ గ్రేస్ మళ్ళీ అదే సేవ్ అయ్యాము. అయిన తర్వాత కూడా ఎన్నికలు చేశాను. నేను అడిగాను, పోయామన్నారు. ఎస్ మీ ఇష్టం అన్నాను. పిలిచారు, ఏందన్నారు, మీరేం చేస్తే అది పని చేయటం నా అధ్యాయం. ఆ రాక్షస ప్రభుత్వాన్ని ఓడించాలా, మన ప్రభుత్వం అధికారంలోకి రావాలి, దానికోసం ఏమేం చేస్తారు? ఎస్ అన్న చేయండి, మిమ్మల్ని మేము గుర్తుంచుకుంటా ఉన్నారు. గవర్నమెంట్ వచ్చిన వెంటనే సెప్టెంబర్లో 2024 జూన్లో ప్రమాణ స్వీకరించి సెప్టెంబర్లో ఇచ్చిన 20 పదవుల్లో బెస్ట్ కార్పొరేషన్, అత్యంత గౌరవం ప్రాముఖ్యమైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమైనటువంటిది, ఆయనకి ప్రీతిపాత్రమైనటువంటిది టూరిజం కార్పొరేషన్ చైర్మన్ చేశాను. జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. జిల్లా అధ్యక్షుడు టర్మ్ అయిపోయింది, వేరే వాళ్ళకి ఇచ్చారు, ప్రమోషన్ వచ్చింది అనుకోవచ్చు. ఆ రోజు కూడా ఎందుకు ఇచ్చారు, నాకు ఇస్తున్నా కూడా అడగల. నేను అధిష్టాన వర్గం మీద విశ్వాసం, చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం, యువ నాయకుడి మీద ఒక భరోసా. ఎస్ మనకి ఏమైనా వాళ్ళు చూసుకుంటారు, మనం అడగాల్సిన అవసరం లేదు. ఇవాళ నేను అడగకుండా జాతీయ ఉపాధ్యక్ష స్థాయిలో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అందుకంటే ఏం గౌరవం కావాలి మనకి? ఒక టైంలో మిమ్మల్ని జగన్ గారు కూర్చున్న కుర్చీలోంచి లేపారు అని విన్నాం. అసలు ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి? అది కాదు, ఆయన కాదు. ఒకటి ఇవాళ నేను బయటకు వచ్చిన అంటే రాజకీయాల్లో 2 రకాలు ఉంటారు. ఇక్కడ ఉన్న సంతృప్తి పరచు, అక్కడ ఉన్న తిట్టడం, అటు పోయినప్పుడు ఇటు తిట్టడం. సో నాట్ లైక్ దట్. నేను వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ రాజకీయాలు మాట్లాడాను తప్ప తెలుగుదేశం గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి ఒక మాట ఎక్కడ జారలేదు. అంటే అవసరం లేదు. నా పార్టీ ఏమున్నానో అది చెప్తాను. కాబట్టి నేను తెలుగుదేశం 2015లో వచ్చిన తర్వాత కూడా క్యాడర్ అందరితో మింగిల్ కాగలిగాను.
అంగీకరించగలిగారు. అదర్వైజ్ నేను నోరు బారేసుకొని మిగతా ఉన్నారు కదా ఇవాళ రాజకీయాల్లో చాలామంది, వాళ్ళలాగా నోరు జారి ఎట్టంటే ఉంటుంటే మన కలిగి ఉండేవాడినా? కార్యకర్తలు ఒప్పుకుంటారా? కేడర్ అంగీకరిస్తుందా? కాబట్టి జరిగింది ఏంటంటే ఆ రోజు మీకు ఎలా సమాచారం ఉందో ఇట్స్ వెరీ చాలా అప్పుడు జడ్పీ చైర్మన్గా ఉన్నాను. ఒక సీట్లో కూర్చొని ఉన్నాను. అప్పుడు ఎంపీ సుబ్బారెడ్డి గారు ఉన్నారు. సుబ్బారెడ్డి గారి పక్క నేను ఉన్నాను. సుబ్బారెడ్డి గారు ఇటు పక్క జగన్ ఉన్నారు. జగన్ గారి పక్క అటు బాలినేని శ్రీనివాసరెడ్డి. వాట్ హ్యాపెండ్ ఐ డోంట్ నో. జగన్ గారు ఉండి అన్న ఇంకెవరో ఇన్ఛార్జి, ఓడిపోయిన ఇన్ఛార్జిని రివ్యూ చేసే కార్యక్రమం, మీరు కొంచెం అటు జరగండి అన్నారు. when I was sitting there as a జడ్పీ చైర్మన్, ప్రోటోకాల్లో ఒక క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఉండేది జడ్పీ చైర్మన్. కావాలంటే ఇంకొకరు కూర్చోబెట్టుకోవచ్చు. అంత పబ్లిక్లో ఆ కార్యకర్తలంతా ఉన్నారు. నాకంటూ ఓ ప్రత్యేకమైన గౌరవం మర్యాద ఉంది కేడర్లో. ఎందుకంటే నేను చెప్పాను కదా, సిన్సియర్గా పనిచేయటం, తప్పు పనులు చేయను, ఎక్కడున్నా అక్కడ నిజాయితీగా పనిచేయటం. సో దట్ ఐ డిడెంట్ డైజెస్ట్. అసలు తప్పది. ఇంకో సందర్భంలో చెప్పొచ్చు, లేకపోతే సూక్ష్మంగా మాట్లాడచ్చు. మీరు అటు జరగండి అనేది, నాకంటే స్థాయి లేని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుకొని నన్ను పక్కకి జరపటువంటిది ఇట్స్ హైలీ ఇర్రెగ్యులర్. సో నేను కొంచెం టైం ఎంత లేచి వచ్చేసాను. దెన్ ఐ డిసైడెడ్ ఇది మనకు తగింది కాదు ఈ పార్టీలో ఉండటం అనేది. సో బెటర్ టు కిట్ ఇట్. ఆ రోజు అనుకున్నాను. ఆ రోజు ఆయన్ని జడ్పీ చైర్మన్ అయిన తర్వాత 3 నెలల తర్వాత కలిసింది కూడా ఆ రోజే. ఒంగోలు రివ్యూకి వచ్చారు. ఎలా మీరు హౌ యూ డిడ్ గెట్ ది ఇన్ఫర్మేషన్ ఐ డోంట్ నో. అంటే అది పెద్ద ప్రామినెంట్గా కూడా నేను బయటికి రానిలేదు. ఎందుకంటే కొన్ని విషయాలని మాట్లాడకుండా ఉంటే మంచిది అనేది నా ఆలోచన. ఊరికి ప్రతి వివాదం చేసుకోవటం అది మనకు నచ్చకపోతే పక్క వస్తే పోతుంది. సో దాంతో బయటకు వచ్చిన ఒక ఎక్స్ జడ్పీటీసీ, ఒక దళిత నాయకుడు, పెద్ద ఆయన, ఆ రోజు నా వెంట పడ్డాడు. పోతాను, ఆయన అర్థం చేసుకున్నాడు. ఏదో వెళ్తున్నారు, ఏం సార్ వెళ్తున్నా, లేదు పన్నెండు వెళ్తున్నాను. దట్స్ ఆ రోజు డిసైడ్ చేసుకుని ఇది మనకు తగింది కాదు అంటే సంబడి ప్రొవోక్డ్ జగన్ గారు ఆ చేయటానికి ఆయనకి ఎవరో సలహా ఇచ్చారు, చెవులో ఊదారు, ఆయన అటు కూర్చోబెట్టండి అన్నట్టు. ఏదో ఓర్చుకోలేక ఏదన్నా. దెన్ సార్ జనరల్గా అసలు సాధారణంగా ఈ పర్యాటక శాఖ చాలా లోతైన సబ్జెక్ట్ కదా, దీన్ని మరింతగా విస్తరించడానికి కావాల్సినంత స్కోప్ ఉంది. సో మరి మీ ప్రణాళికలు ఎలా ఉన్నాయనంటే? ఒక్కటే అమ్మా, ఇది 2 రకాలు. మంత్రి గవర్నమెంటు ఒక పాత్ర, మేము ఉండేది టూరిజం కార్పొరేషన్. ఆ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నటువంటి ప్రాపర్టీస్ని ఇట్స్ ఎ బిజినెస్ ఆర్గనైజేషన్. ఉన్న ప్రాపర్టీస్ని వాటిని ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రమోట్ చేస్తూ ఇంకా కొంత టూరిస్టులకు అవసరమైనటువంటి హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్ట్స్ని ఇంకా ప్రమోట్ చేయటం, మెరుగైన వసతులు కల్పించటం, ఇవి ఉన్నటువంటి ఏదైతే ఉన్న అసెట్స్ ఏ ఉన్నాయో, హోటల్స్ ఉన్నాయో వాటన్నిటిని విజయవంతంగా నడపటం, ఇంకేదైనా కొత్త కొత్త ఆలోచనలతో ప్రజలకి దగ్గరగా తీసుకెళ్ళటం. కాబట్టి కొన్ని నూతనమైనటువంటి పాలసీ డిసిషన్లు అంతా గవర్నమెంట్తో ఉంటాయి. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2024 సెప్టెంబర్ 27 నేను టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాను. ఆ రోజే వరల్డ్ టూరిజం డే. ఆ రోజే చంద్రబాబు నాయుడు గారితో కలిసి కొన్ని హోటల్స్ ఇనాగ్రేట్ చేసేట ఫస్ట్ డే సెప్టెంబర్ 27, 2024. ఆ రోజు ఆయనతో కలిసి పార్టిసిపేట్ చేయటం. ఆ రోజు ఆయన టూరిజం పాలసీ ఒకటి ప్రకటించారు. వాట్ టూరిజం పాలసీ ఈజ్ గివింగ్ ది బెనిఫిట్స్, పవర్ ఎగ్జామ్షన్స్, అలా విధంగా జిఎస్టీ లేకుండా ఉండటం, అదేవిధంగా కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ ఛార్జెస్ లేకుండా ఉండటం, సో క్యాపిటల్ సబ్సిడీ, ఇవన్నీ వాటి వలన ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ని రాష్ట్రం నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి బయట నుంచి అట్రాక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో టూరిజం ప్రమోట్ చేయటం, ఆంధ్రప్రదేశ్ని టూరిజం డెస్టినీగా, ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినీగా తయారు చేయటం. సో దట్ ఒక మనం ఐ థింక్ మేబీ ఇన్ నవంబర్ ఆర్ డిసెంబర్ వైజాగ్లో జరిగినటువంటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ 19,000 కోట్ల రూపాయలతో ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. టూరిజం శాఖలోనే టూరిజం డెవలప్మెంట్ కోసం, ఈ రాష్ట్రంలో టూరిజం ప్రమోషన్ కోసం 19,000 కోట్ల పెట్టుబడులతో ఇన్వెస్టర్స్ ముందుకు రావటం, అవి అమలు జరుగుతున్నాయి. ఇదేమవుతుందంటే గవర్నమెంట్ డెసిషన్, అది ఎస్ఐపి మీద స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు నుండి అది క్యాబినెట్ డెసిషన్ తీసుకొని చేస్తుంది. మా వంతు ఏంటంటే ఆ క్రమంలో ప్రభుత్వం చేసేటువంటి చర్యల్ని, ప్రభుత్వం తీసుకునేటువంటి ఆలోచనల మేరకు పనిచేయటం, దాన్ని ప్రమోట్ చేయటం, దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళటం, మాకున్న కార్పొరేషన్ ఇచ్చినట్టు అవకాశాల మేరకు దాన్ని సక్సెస్ఫుల్గా నడిపి ప్రజలకి ఇంకా దగ్గరగా బోటింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి,
అదేవిధంగా ఈ మధ్య ఈ బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించాం. అరకు ఫెస్టివల్స్, అదేవిధంగా వైజాగ్ ఫెస్టివల్స్, అదేవిధంగా అనకాపల్లి ఫెస్టివల్స్. ఇటీవల మాకు నేనుండే సొంత మండలం సింగరాయకొండ మండలంలో పాకల్లో బీచ్ ఫెస్టివల్స్, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ 50 ఇయర్స్ అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ఏర్పడి ఆ సెలబ్రేషన్స్. ఇవన్నిటిని వలన ప్రజలకి కార్పొరేషన్ని, టూరిజంని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకున్న విధంగా, వారు ఆశించిన విధంగా, ఆయన మొదటి నుంచి చెబుతున్నారు అన్ని ఇజాలు లేవు. ఈరోజు టూరిజం ఈజ్ ది అల్టిమేట్ ఇజం ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్, ఫర్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ పీపుల్, ఫర్ ది గ్రోత్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఫర్ ఎనీథింగ్ టూరిజం ఈజ్ ది. ఎందుకంటే కొన్ని దేశాలు టూరిజం మీద ఆధారపడి జీవిస్తున్నాయి, కొన్ని కంట్రీస్. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలన్నా, స్టేట్ ఇన్కమ్ జనరేట్ కావాలన్నా, ఇవన్నీ కూడా టూరిజం ప్రమోషన్ ద్వారా మనకి రాష్ట్రం కూడా అభివృద్ధి చెందిన ఉద్దేశంతో ఆయన చేస్తున్న ఆ ఆలోచనల మేరకు మేమందరం కలిసిపెట్టి, నేను కానీ గౌరవ మంత్రి గారు కావచ్చు, వారి నిర్ణయాలు వేరే ఉంటాయి. డెసిషన్ మేకింగ్ అంతా ఎక్కడెక్కడ ఏం చేయాలి. నా కార్పొరేషన్ చైర్మన్గా టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచేటువంటి హోటల్స్, రిసార్ట్స్, లీజ్కి ఇచ్చినవి కానీ ఇవన్నిటినీ విజయవంతంగా నడుపుతూ రావాల్సినటువంటి ఏదైతే ఆ రెంట్స్, ఇన్కమ్స్ ఏమైనా సరిగ్గా వస్తున్నాయి లేదా ఉన్నదాని తర్వాత ఎంప్లాయీస్ సెక్యూరిటీ చూసుకుంటూ, ఎంప్లాయీస్ కొంచెం భద్రత కల్పిస్తూ టూరిజంని ప్రమోట్ చేస్తూ చేసే కార్యక్రమాలు. ఇంకా కొత్త కొత్త యాక్టివిటీస్, బోటింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి. రకరకాల యాక్టివిటీస్ ఇవాళ రాష్ట్రం అంతా చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో 450 కోట్ల రూపాయలతో సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఈ డెవలప్మెంట్ జరుగుతుంది. శ్రీలంకలో ఒక 100 crores, గండికోటలో ఒక 100 crores, అన్నవరంలో ఒక 25 and above crores, అండ్ అదేవిధంగా సింహాచలంలో ఒక 56 crores, అదేవిధంగా బొర్రా కేవ్స్, అంటే సో 450 crores తోటి పనులు జరుగుతున్నాయి. సరే, అయితే ఈ ఉద్యోగ ఉపాధి పర్యాటక రంగంలో ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటుంటాయి. అయితే ఆ దిశగా ఏమైనా అడుగులు పడే అవకాశం ఉన్నదా? డెఫినెట్గా అండి. ఇప్పుడు మీకు 19,000 కోట్ల రూపాయలతో ఎంఓఏలు చేసుకోవటం అంటే, ఒక్కొక్కటి వస్తుందంటే ఎంత ఎంప్లాయ్మెంట్ అంటే, ఇప్పుడు సపోజ్ ఒక బీచ్ డెవలప్ చేసాం అనుకోండి, అక్కడ ఒక బోటింగ్ యాక్టివిటీ పెడుతున్నామా, ఆ బోట్లో 10 బోట్లు పెట్టి దాంట్లో ఎంప్లాయీస్ కావాలా. నేను ఇటీవల మన చీరాల్లో కూడా ఏర్పాటు చేసి వచ్చాం. అదేవిధంగా అక్కడ రెస్టారెంట్ వస్తుందా, ఆ రెస్టారెంట్ అనుకుని కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి. గెస్ట్లు వచ్చే కొద్ది, టూరిస్టులు వచ్చే కొద్ది, ట్రాన్స్పోర్ట్, కమ్యూనిటీ, ఇవన్నీ జరుగుతాయి. సో ఒకదానితో ఒకటి ఆధారపడి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుందా లేదా. సో దట్ ఈస్ గోయింగ్ ఆన్. సో అంచెలంచెలుగా ఈ రాష్ట్రంలో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి క్రమం. సార్, మొత్తం 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రంగంలో రాబట్టాలనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఇందుకోసం ప్రైవేట్ సంస్థలను ఏమైనా ఈ రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారా? 19,000 కోట్ల ముందు మన టార్గెట్ 25 కోట్లు, మొన్న జరిగింది అయితే 19,000 కోట్లతో ఎంఓఏలు జరిగినాయి. ఎనీబడి హూ ఈస్ కమింగ్ టు ఇన్వెస్ట్, వాళ్ళకి మనం ప్రభుత్వం తరపు నుంచి కొన్ని రాయితీలు ఇస్తూ, ల్యాండ్ అలాట్ చేస్తూ ప్రమోట్ చేయాలి. గవర్నమెంట్ అన్ని చేయాలంటే చేయలేదు కదా. ఇవాళ ఒక పక్కన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఇలా టూరిజం లాంటి ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు ప్రమోట్ చేస్తే కొంచెం ఎక్కువ ఎక్స్పాన్షన్ ఉంటుంది, ఇన్వెస్ట్ చేస్తానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు, అలా మనం దగ్గర ఉండేది ఏంటి, ల్యాండ్ ఇస్తాం లీజ్కి, దట్టు పర్మనెంట్గా ల్యాండ్ ఇవ్వు. వాళ్ళు కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. 100 కోట్లు పెట్టేవాళ్ళు 200 కోట్లు, మోర్ దెన్ 50 crores అంటే ఎస్ఐపిబి కింద వస్తుంది. సో ఆ డెవలప్మెంట్ చేయడానికి ఇన్వెస్టర్స్ ముందుకు వస్తున్నప్పుడు మనకు కావాల్సిన ల్యాండ్, మిగతా విషయాలు మనం వాళ్ళకి అందజేస్తాం. సార్, ఋషికొండ జగన్దా లేకపోతే ప్రభుత్వందా? అంటే దీని మీద ప్రభుత్వం కూడా ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేకపోతుంది అంటే, ఒకటమ్మా, అది అంత గొప్పగా నిర్మాణం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒక కూర ఇంట్లో చేస్తే ఇంట్లో వాళ్ళని తినాలి, మరి తినకపోతే పశువులకి నేస్తాం, తొట్టిలో నేస్తాం. ఆఖరి పశువులు కూడా తినడానికి వీలైనటువంటి పరిస్థితి. అంటే ఒక వంట ఎలా ఉందంటే, ఇంట్లో వాళ్ళని తినలేకపోయాం, తొట్టిలో వేస్తే పశువులు కూడా కుడి తాగటానికి కూడా పనికి రాకుండా పోయింది. అలాంటి పరిస్థితి కల్పించి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఋషికొండని. అంటే ప్రభుత్వ పరంగా దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం. 500 కోట్ల రూపాయలతోటి అది అక్కడ ఉండేటి ఒక 60 రూములు ఉండేది. 60 రూములు రోజుకు ఒక్కొక్క రూమ్కి 2-3 వేల రూపాయలు వేసుకుంటే ఎంత వస్తుంది? 60 into 3 2 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ ఉంది. రెంట్ వచ్చేది. నెలకి 60-70 లక్షలు, 1 కోటి రూపాయలు. అవి ఉన్న పళ్ళంగా 60 రూముల్ని డెమాలిష్డ్. ఏంటి ఈయన 3 రాజధానులు పిచ్చి మాటలు మాట్లాడి, ఆ పిచ్చి మాటలు మాట్లాడిన 3 రాజధానుల క్రమం కోసం వైజాగ్లో ఆయనకు ప్యాలెస్, అంటే మనం గతంలో రాజులు, సుల్తాన్లు అంటే ప్రజల సొమ్ముతోటి విచ్చలవిడిగా జల్సాలు చేయటం,
తీసుకెళ్ళి ఆయన ఒక పెద్ద ప్యాలెస్లు కట్టేశాడు. ఒక టాయిలెట్లు అంటే లక్షల రూపాయలు ఖరీదు చేసేటువంటి టాయిలెట్స్. ఏంటది? ప్రజల సొమ్ముని నువ్వు ఎలా నీకు ఉండాలంటే అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టుకుంటాం. సో అవి కట్టినందువల్ల ఇవాళ హోటల్కి ఇవ్వాలని కుదరలేదు, ఇంకేదైనా చేయాలని కుదరదు, ఒక వెడ్డింగ్ డెస్టినేషన్ ఇవ్వాలని కుదరటం లేదు. ఏం చేయాలో పాలు పోక తల పట్టుకొని కూర్చుంది ప్రభుత్వం. దాని మీద మినిస్టర్స్ కమిటీ కూడా వేశారు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. అవునవును. అదే ఒక డెసిషన్ చేశారు, తొందరలోనే అది కూడా అమలు జరుగుతుంది. అంటే ఆయన చేసిన నిర్వాహకం వలన ఉన్న ప్రాపర్టీని ధ్వంసం చేసి ఆయన సంతోషం కోసం, ఆయన ఆనందం కోసం, ఆయన లగ్జరీ కోసం ఓ ప్యాలెస్లు కట్టుకుంటే ఆ ప్యాలెస్ని ఏం చేయాలి ఇప్పుడు? మహారాజులు లేరు మన దేశంలో, అంతా రాజకీయ ప్రతినిధులు. కాబట్టి ఆ ప్యాలెస్ని ఏం చేయాలో తెలియక ఎవరైనా ఇంటర్నేషనల్ డెస్టినీకి ఎవరికైనా ఇద్దామంటే వాళ్ళు రాలేదు. పెద్ద పెద్ద బ్రాండెడ్ హోటల్స్ కూడా పిలిచారు బాబు గారు, వాళ్ళు దే డిడెంట్ కమ్ ఫార్వర్డ్. ఏం చేయాలో తెలియలే వాళ్ళకి. సో ఈ క్రమంలో కొంత డిలే అయినటువంటి మాట వాస్తవం. మరి దాన్ని మొన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని వాళ్ళతో కూడా నేను ఎక్కడో కొంతమందితో మాట్లాడి ఏం చేస్తున్నారన్న అంటే వాళ్ళన్నీ తయారు చేసి ఒక సబ్మిట్ చేశారు ప్రభుత్వానికి. షార్ట్లీ ది గవర్నమెంట్ విల్ టేక్ ఎ డెసిషన్. రుషికొండ ఏం చేయాలనే దాని మీద ఒక డెసిషన్ కూడా అవుతుంది, సర్టన్లీ అది త్వరలో అవుతుంది. అంటే ఇక్కడ మీరు అడిగింది ఇస్ ఎ గుడ్ క్వశ్చన్. ఒకటంటే రుషికొండని మీరు ఏం చేస్తున్నారు? అది జగన్ గారి సొంత డబ్బు నుంచా, ప్రభుత్వం నుంచా, లేకపోతే దాన్ని ఇప్పుడు దాకా ఏం చేయలేకపోయింది? ఇందాక చెప్పించాడు, తినడానికి పనికిరాల, పశువులకు వేయడానికి పనికిరాల, అంత గొప్పగా ఉంది. సార్, వైసీపీలో మీరు ఉన్నత పదవిలో పనిచేశారు, లైక్ అధ్యక్షుడిగా పనిచేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం టీడీపీలో మీరు ఒక ఉన్నత పదవిలో ఉన్నారు. ఈ రెండు పార్టీస్లో మీకు ఈ వాతావరణం అసలు ఎలా అనిపించింది? ఒకటి స్పష్టంగా తెలుగుదేశం పార్టీ, నేను మొదట్లో చెప్పాను, స్టార్టింగ్ పొలిటికల్గా కూడా స్టూడెంట్ యాక్టివిటీస్ తర్వాత, కాలేజీల చదువుల నుంచి బయటకు వచ్చిన తర్వాత, బిఫోర్ గోయింగ్ టు సమ్ ఎంప్లాయ్మెంట్, 94లో కంప్లీట్ మానేసి పొలిటికల్గా దిగాను. తెలుగుదేశంతో స్టార్ట్ అయింది, మధ్యలో కొంత గ్యాప్, తిరిగి మరలా గమ్యస్థానం తెలుగుదేశంలో పనిచేసే అవకాశం వచ్చింది. కంపేర్ విత్ వైసీపీ, డెఫినెట్లీ దిస్ ఈస్ ఎ డెమోక్రటిక్ పార్టీ. డెఫినెట్లీ ఒక ఏంటంటే ఉదయం అనుకొని ఉదయం వేసిన నాయకుడిని రేపు సాయంకాలం అవసరం తీసేస్తారు అక్కడ. ఇక్కడ అలా కాదు, ఒక నిర్మాణం ఉంటుంది, ఒక డెసిషన్ ఉంటుంది, ఒక పార్టీ ఆలోచన ఉంటుంది. ఏక వ్యక్తి పరిపాలన కాదు ఇక్కడ, సమిష్టి నిర్ణయం, పార్టీ డెసిషను. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా అది పిలిచి మందలించి సరిచేసి, అంటే ఆ స్వేచ్ఛ ఉంటుంది ఇక్కడ. అక్కడ యూ వోంట్ ఎక్స్పెక్ట్ సచ్ ఏ ఫ్రీడమ్ ఆర్ ఇండిపెండెన్స్ ఇన్ దట్ పార్టీ. అంతే, క్లియర్, డెమోక్రటిక్గా ఉంటుంది. దట్ ఈజ్ మెంట్ ఫర్ వేకర్ సెక్షన్ యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 83 ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ పెట్టిన కాడి నుంచి ఒక ఊపింది. బలహీన వర్గాలు అప్పటి వరకు ఆలోచించలా. అది ఎక్కువ మంది బీసీలో అప్పటికి కాంగ్రెస్ కానీ మిగతా లేరు, బయట ఉన్నారు ఎక్కడో వేరే వేరే పార్టీల్లో. ఒకసారి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బీసీ వర్గాలన్నీ కూడా తెలుగుదేశంలోకి వచ్చినాయి, మంత్రి పదవులు ఇవ్వటంలో కానీ. అదేవిధంగా దళిత వర్గాలకు కూడా, అంటే డౌన్ ట్రాడన్ పీపుల్ అందరికి కూడా ఒక బలమైనటువంటి కేంద్రంగా, ఒక సెంటర్గా, లేకపోతే ఒక గమ్యంగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి వెన్ ఐఎమ్ హియర్, ఇది ఒక ప్రివిలేజ్, ఇది ఒక అదృష్టం, ఇది ఒక అవకాశం. నేను చెప్పా కదా, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవటానికి రాజకీయ పదవులే ముఖ్యం కాదమ్మా. రాజకీయ పదవులు లేదా పొజిషన్లు, ఎమ్మెల్యే ఎంపీ కాదు. గౌరవంగా నీ పని నువ్వు చేయగలిగి ఉండాలి. నువ్వు ఎంపీ కూడా, ఎమ్మెల్యే కూడా నీ పని నువ్వు చేయలేకపోతే దేనికి? నీకేమి ఇచ్చారు అది చేయాలి. ఆ క్రమంలో పార్టీ నిర్దేశించే పని చేయాలి. అట్లా కాకుండా జీ హుజూర్ ప్రధానికి నన్ను అడిగిపోయి ఏం చేయాలన్నా, అసెంబ్లీలో ఏం మాట్లాడాలన్నా, ముందుకు పోవాలన్నా, వెనక్కి రావాలన్నా, ప్రెస్ మీట్లోకి పోవాలన్నా, అంత డైరెక్షన్ సొంతంగా. అంటే ఆడు కూర్చున్నప్పుడు ఇప్పుడు మీతో మాట్లాడాను, నేనేం ప్రిపేర్ అయ్యి రాలా, నాకెవరు డైరెక్షన్ ఇవ్వాల. వచ్చాను, మీరు అడుగుతున్నారు, నేను చెబుతున్నాను, క్లియర్. ఓకే. కాబట్టి డెఫినెట్లీ నేనేదో దీంట్లో ఉన్నానని చెప్పటం కాదు, నేను వచ్చింది కూడా అది కాదనుకున్న తర్వాత నిమిషాల్లో అభిప్రాయాలు మార్చుకున్నాను. పిలిచారు బాబు గారు, వచ్చామంటే ఈ పార్టీకి ఆ గౌరవం, ఆ మర్యాద, ఆ వ్యక్తి స్వేచ్ఛ, ఆత్మగౌరవం, బలహీన వర్గాలకి ఒక గమ్యస్థానం తెలుగుదేశం పార్టీ. బలహీన వర్గాల ఆత్మ గౌరవం తెలుగుదేశం పార్టీ, బలహీన వర్గాల రాజకీయ చైతన్యం తెలుగుదేశం పార్టీ, బలహీన వర్గాలని అందలంలో కూర్చోబెట్టి రాజకీయ ప్రస్థానంగా, లేకపోతే అసెంబ్లీ, పార్లమెంట్లో, లేకపోతే కౌన్సిల్లో బలహీన అత్యుత్తమైనటువంటి అవకాశాలు కల్పించే తెలుగుదేశం పార్టీ. సో ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ టు బి హియర్ ఇన్ దిస్ తెలుగుదేశం పార్టీ. వైసీపీ ఈజ్ నాట్ కంపారబుల్ టు తెలుగుదేశం పార్టీ. పార్టీలో మొత్తం లోకేష్ గారి టీమే బిల్డ్ అవుతుంది అని అంటున్నారు, నిజమేనా? లోకేష్ గారైనా,
చంద్రబాబు నాయుడు బిల్డ్ అయ్యేది తెలుగుదేశం పార్టీ. సో లోకేష్ బాబు గారు కూడా ఈరోజు కూడా ఒక సుశిక్షితుడైన సైనికుల్లాగా, ఒక కార్యకర్తలాగా పనిచేస్తున్నాడు. నిన్న పొలిట్ బ్యూరోలో మీరు చూడండి ఆయన డెసిషను, ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉండేవాళ్ళు తీసుకుని పొలిట్ బ్యూరో అత్యున్నతమైనటువంటి తెలుగుదేశం పార్టీకి అసలు పొలిట్ బ్యూరో అంటే చాలా ప్రతిష్టాత్మకమైన వింగ్ అది. ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని తీసుకెళ్ళి పెట్టారు. అంటే మేము కార్యకర్తలు పనిచేసేవాడు కింది స్థాయి నుంచి కూడా ఆయా ప్రపోర్షనేట్గా కొన్ని వర్గాల నుంచి తీసుకొచ్చేస్తాం. ఆ డెసిషన్లు కొంచెం ఇన్నోవేటివ్గా, కొంచెం డిఫరెంట్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక వీర సైనికులకు తయారు చేసే విధంగా ఉంది. బట్ ఎమర్జింగ్ ఈజ్ లీడర్. అవును. సరే, అయితే ఇప్పుడు పార్టీలో లోకేష్ బాబు గారు సీఎం అవ్వాలి, సీఎం చేయాలి అని చెప్పి పార్టీలు ఎక్కువగా వినిపిస్తున్నమాట. మీరు కూడా అదే డిమాండ్ చేస్తున్నారా? డెఫినెట్గా యువ నాయకుడు రావాల్సిందే, దాంట్లో తిరుగులేదు. ఆయన రావాల్సిందే ఈ పార్టీ కోసం. ఇప్పుడు నెక్స్ట్ మాకు ఆల్టర్నేటివ్ ఎవరు రావాలి? సంబడి హ్యాస్ టు కమ్. హూ ఈజ్ సంబడి? ఆ సంబడి ఈజ్ నథింగ్ బట్ లోకేష్ బాబు. డెఫినెట్గా ఆయన కావాలని కోరుకుంటున్నాం. పార్టీ నిర్ణయం ఏదంటే జరుగుతుంది. మేము అందరం అంటే పార్టీలో ఉండే కేడరు, కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాల్ని పార్టీ గమనించి ఆ దిశగా నిర్ణయం తీసుకుంటుంది. విద్యార్థి నాయకుడిగా, బీసీ నాయకుడిగా ఉంటూ లెఫ్ట్ భావాలతో ఉంటూ అసలు మీ ఈ రాజకీయ ప్రయాణం అంతా కూడా ఎలా జరిగింది అంటే? స్టూడెంట్ డేస్లో కూడా కాలేజీ రోజుల్లో విప్లవ విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసాం. అక్కడ కూడా ఏంటంటే విద్యార్థుల సమస్యల మీద అప్పుడు ఒకటి ఉండేదంటే విద్యార్థుల సమస్యలు పనిచేస్తూ సమాజంలో జరిగేటువంటి లేకపోతే రాష్ట్రంలో జరిగేటువంటి అనేక ప్రజా వ్యతిరేకమైన సమస్యల మీద ఏదైతే ఉన్నాయో వాటికి ఎదుర్కొని మాట్లాడటం జరిగేది. ఆ క్రమంలో కొంచెం చాలా కాలం వరకు విద్యార్థి సమస్యల మీద పనిచేస్తూ ప్రజా సమస్యలు పనిచేసే క్రమంలో రాజకీయాల మీద ఆసక్తి కలగటం, ఏదో చేయాలి అంటే చట్టసభల్లోకి పోవాలి, వెళ్తే మనం కొంత సర్వీస్ చేయగలం, పేద వర్గాలకు అండగా నిలబడం, వివక్షత గురైన వర్గాలకు తోడుగా ఉండగలం అన్నటువంటి ఆలోచన రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత రాజకీయాలు అలా లేవు కదా. కాలేజీ విద్యార్థి ఉద్యమ నాయకులుగా మాట్లాడిన దానికి, క్షేత్రస్థాయిలో వచ్చి ప్రజల సమస్యలు వినే క్రమంలో ఉండేదానికి, పొలిటికల్లో వచ్చినటువంటి ఈ ఫినాన్షియల్ ఆస్పెక్టు ఒక పెద్ద భూతంగా రావటం, వీటన్నిటితో అందరికి కూడా అవకాశాలు రావటం అంటే అసెంబ్లీకి పోవటం, పార్లమెంట్కి పోవటం, ధన రాజకీయాలైన పరిస్థితుల్లో కొంత హర్డిల్స్. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదో ఒక రకంగా మనం ప్రజలకు పనిచేసి ప్రజలకి భరోసాగా ఉండటానికి కొన్ని అంశాలను బయటికి తీసుకొచ్చి ఎవరైతే తమ వాయిస్ని వినిపించలేక, ఎవరైతే వివక్షకు గురవుతూ, ఎవరైతే అభివృద్ధికి దూరంగా ఉన్నారో ఆ వర్గాలకి మౌత్ పీస్గా ఉండటానికి మాత్రం ఒక ప్రయత్నం చేయొచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గారి గురించి సమాజానికి ఒకటి చెప్పాలి, ఒక విషయం చెప్పాలి అని అంటే మీరు ఏం చెప్తారు? నిరంతర శ్రామికుడు. ఆయనకి పని తప్ప రెండోది కనపడదు. ఈరోజు కూడా ఐ థింక్ నిన్న 77 సంవత్సరం బర్త్డే సెలబ్రేషన్ జరిగింది. ఏ ముఖ్యమంత్రి అండి ఈ వయసులో కూడా పెన్షన్లు పంచడానికి ప్రతి నెల 1వ తేదీ గ్రామాలకు వెళ్తుంది? ఆయన పంచకపోతే రాష్ట్రంలో అధికారులు పెంచరా, మంత్రులు పోరా? ఆ తపన అది మిగతా వాళ్ళు ఇంకో రకంగా వచ్చి గిట్టిన వాళ్ళు. ప్రజలకి ఎంత ఒక ముఖ్యమంత్రి ఆ వయసులో వచ్చి ఒక పేద వాళ్ళ దగ్గర కూర్చొని, ముసలం దగ్గర కూర్చొని, 90 ఏళ్ళ వృద్ధుడి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడంటే దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్, విజన్, తపన. అది ఎవరో చెబితే వచ్చేది కాదు, రాజకీయ అవసరాల కోసం వచ్చేది కాదు, ప్రజలను మభ్యపెట్టడానికి వచ్చేది కాదు, ఏదో ప్రచారం కోసం కాదు, పత్రికలు రాయించుకోవడానికి కాదు. ఇట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ది హార్ట్. ఆ భావన దాంట్లో ఆయన లీనమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని రాజకీయాల్లో ఆ స్థాయిలో చూడలేం. చూశారు కదా నూకసాని బాలాజీ గారు ఆయన రాజకీయ జీవితం గురించి, ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ఎన్నో విషయాలను, అలాగే ఆయన ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకుల గురించి, ఆయన ఫేస్ చేసినటువంటి అవమానాల గురించి ఎన్నో విషయాలను ఈరోజు మన ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకుల కోసం పంచుకున్నారు. మళ్ళీ ఇంకొక స్పెషల్ గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Ayurveda mastered digestion balance millennia before modern medicine, blending clinically studied herbal actives to support digestive comfort. Trivrit, senna, licorice, fennel seed, and ginger stimulate natural bowel movement, supporting healthy digestion. And Triphala gently detoxifies, providing long-term digestive balance. This is Relief Smooth Vac, Ayurvedic herbal formula for gentle, effective constipation relief. Because constipation affects your everyday well-being. Now, don't force relief. Restore digestive balance naturally. Live life fullest with relief.